జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మొన్న ముఖ్యమంత్రిని కలిశారు ఆర్ కృష్ణయ్య గారు. ఏం మాట్లాడారు? స్పెషల్ ఆర్డినెన్స్ తెస్తామంటారు, అది చెల్లుబాటు కాదు అంటూ కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం ఏం తెలబోతుంది, ఏం కాబోతా ఉంది? చాలామంది కొన్ని కోట్ల మంది ఈరోజు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేటువంటి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టాలి, 42% పెట్టి ఎన్నికలకు పోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ మధ్య వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే హైకోర్టు సెప్టెంబర్ లోపలనే ఎన్నికలు పెట్టాలని తీర్పు చెప్పింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు పెట్టి కేంద్రానికి పంపించారు. కేంద్రానికి పంపడం అనేది ఇది ప్రొసీజర్ కరెక్ట్ కాదు. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారము స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ నిర్ణయించాలి. ఉండంగా నువ్వు అక్కడ ఎందుకు పంపుతావు అని చెప్పి చాలా రోజులుగా ఒకసారి 150 బీసీ సంఘాలు, కుల సంఘాలు కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. మీటింగ్లు పెట్టాము, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము, ధర్నాలు చేశాము. అన్నీ చేసి చెప్తే కూడా ప్రభుత్వం ముందుకేసింది. చివరకు ముఖ్యమంత్రి అందరితోటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత లీగల్ ప్రామినెన్స్ అందరిని నడిపించి మీటింగ్ పెడితే వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మీరు చట్టం చేసి జీవో తీసి ఎన్నికలకు పోవాలని. దాని ప్రకారం క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసి ఎన్నికలకు పోతామని ప్రకటించారు. మేము మొదటి నుంచి కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా ఎన్నికలకు మీరు జీవో తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టొద్దు అని చెప్పాము. కేంద్రంకు ఇప్పుడు కాదు పంపవలసింది, దీని మీద చాలా చర్చ జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక యూనిఫామ్ నేషనల్ పాలసీ తీసుకోవాలంటే టైం పడుతుంది. పైగా కేంద్ర ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకోవాలంటే కులాల లెక్కలు కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులాల లెక్కలు ఏమవుతుంది? మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వం దేశంలో ఇంతవరకు 76 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు పాలించాయి. కానీ మొదటిసారి చరిత్రాత్మకంగా మోడీ ప్రభుత్వం చరిత్రాత్మకంగా కులాల వారి లెక్కలు తీస్తున్నారు. కులాల వారి లెక్కలు తీస్తున్నారంటే వాళ్ళు భవిష్యత్తు లోపల బీసీలకు అనేక డిమాండ్లు పరిష్కరించడానికి, అనేక రంగాల్లో వాళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి సిద్ధపడే కులాల వారి లెక్కలు తీస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు అంటారు దేశంలో ఇంతవరకు ఎవరు సాహసం చేయలేదు, ప్రధాని నరేంద్ర మోదీ చేయబోతా ఉన్నారు. నిజంగా అది క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యి బీసీలకు ఫలాలు అందితే అంబేద్కర్ విగ్రహాల లాగా రేపు గల్లీ గల్లీలో మోడీ విగ్రహం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కరెక్టే అంతవరకు. కానీ స్టేట్ వరకు వచ్చేసరికి మీరు మొన్న ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆయన ఎట్లా ఉన్నారు? సానుకూలంగా ఉన్నారా? నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉండే మాట్లాడిండు. దాదాపు గంటకు పైగా మాట్లాడినాం, అనేక సూచనలు ఇచ్చాం. ఈ కేసు వాళ్ళు ఎవరు వేయరు, కేసు వేస్తే ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా పోరాటం చేయాలి, వీటిని రచించుకునే మార్గాలు ఏమిటిది అని దాని మీద చర్చ జరిగింది. ఒకరు పార్టీల పరంగా ఎవరు ముందుకు పోకపోతే కేసు వేయడానికో ఆర్డినెన్స్ గురించి మాట్లాడుతున్న ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడు లేకుంటే అంత మహారాష్ట్ర, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటకలో ఈ ఆర్డినెన్స్ ఫెయిల్ అయ్యాయి, కోర్టులు కొట్టేసేసాయి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. పార్టీల పరంగా రాకపోతే వ్యక్తుల పరంగా ఇంకా సంఘాల పరంగా ఇంకోరైనా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తులు, సంఘాలు కూడా ఎవరు ఓరు. ఎందుకంటే నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్న ఈ రిజర్వేషన్లు వచ్చినాక కోర్టుకోతారని ఒట్టిగా పుకార్లు పెట్టారు చాలామంది. నేను కూడా మొన్న టీవీలో మాట్లాడాక 5-6 మంది ఫోన్లు చేశారు. అన్నగారు మేము ఎందుకు పోతాం కోర్టుకు పోతే రిస్క్ అవుతుంది, మేము మా ఎవరితోటి బలిదాం కావాలి, ఎవరితోటి పగ పెట్టుకోవాలి, కోర్టుకు పోతే పగ పెరుగుతుంది, మా మీద దాడులు జరుగుతాయి, ఎవరు రక్షిస్తారు, మాకు ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు, మాకేం మేము సర్పంచ్ అయ్యేది లేదు, జడ్పీ చైర్మన్ అయ్యేది లేదు. జనరల్ అయితే జనరల్లో పోటీ చేస్తాం, అది మనం బతుకుతారు, మా భూములు పోతున్నాయా, ఆస్తులు పోతున్నాయా, ఎందుకు మేము పోతాం కోర్టు. కానీ చాలామంది అగ్రకుల సోదరులు కూడా మాకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు, అన్నదమ్ములు లేక ఊళ్ళో కలిసి ఉన్నాం, మనం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే ఊళ్ళల్లో గొడవలు అవుతాయి. అంటే ఆర్ కృష్ణయ్య కూడా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఇందాక ఒక స్టేట్మెంట్ చేశారు, ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా పోతే బీసీలకు వ్యతిరేకంగా పోయినట్టు ఎవరైనా కోర్టుకు వెళ్తే ఒకవేళ వెళ్ళిన వాళ్ళని వదిలేదు లేదు, వారి భర్తం పడతాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అంటే ఏం చేస్తారు, దాడులు చేస్తారా వాళ్ళను? అది నేను అనలేదు, పిల్లలు అన్నారు. అది అనడం ఆవేశంతో పిల్లలు అన్నారు. కానీ అట్లుండదు, దచ్చ చెప్తాము.
మనమంతా కలిసిమెలిసి ఉంటాం ఊళ్ళల్లో. దాడులు గీడులు చేసే సంస్కృతి కాదు, పద్ధతి కాదు. కన్విన్స్ చేసి అన్నదమ్ములు లేక అగ్రకులాలు బీసీలు కలిసి తిరుగుతారు ఊళ్ళల్లో, కలిసి తింటారు, కలిసి కూర్చుంటారు. మాకే పెట్టినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తారని నచ్చ చెప్తాం, కన్విన్స్ చేస్తాం, బతిమలాడతాం. ఈ కేసులు ఏ పడకుండా చాలా వరకు ట్రై చేస్తాం. ఒకటి చర్చ జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం ఎంత ఎమోషనల్‌గా రాష్ట్రం కావాలని అన్ని వర్గాలు ఎట్లయితే పోరాటం చేసి తెచ్చుకున్నాయో రాష్ట్రం కోసం, ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా అన్ని కులాలు ఒకటైతున్నారు బీసీలంతా కూడా. అంతే స్థాయి ఉద్యమం తెలంగాణ స్థాయి అంత ఉద్యమం జరగబోతా ఉంది బీసీలకు సంబంధించి అవును. అటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాయి. మీరు ఇంకొక మాట అన్నారు. ఈసారి 2028లో ఖచ్చితంగా బీసీఏ ముఖ్యమంత్రి తెలంగాణకు అనేటువంటి స్టేట్మెంట్. ఈ అంశాలపై. ఈ- ఇప్పుడు ఆల్రెడీ అన్ని పార్టీలు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల వాదం, బీజేపీ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీ రిజర్వేషన్లకు సపోర్ట్ చేసుకుంటూ పెంచాలి, అమలు చేయాలని చెప్పి ధర్నాలు పెడుతున్నారు. అనేక సంఘాలు బీసీలు కానోళ్ళు కూడా బీసీలకు మద్దతుగా వచ్చేసి ఉద్యమాలు చేస్తున్నారు. అది మేము స్వాగతిస్తున్నాం. బీసీ వాదం బలంగా ఉంది, బీసీల డిమాండ్లు న్యాయమైనవి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రం అవును. తెలంగాణ వచ్చినంత వరకు. ఎట్లా 2028లో ఏం కాబోతాం? బీసీ ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ పార్టీ ఆల్రెడీ ప్రకటించింది. తప్పనిసరి బీజేపీ పార్టీ అమిత్ షా గారు ప్రకటించారు. అందరికంటే ఒక అడుగు ముందు బీజేపీ ఉంది. బీసీలంతా కూడా ఢిల్లీ లెవెల్లో జాతీయ స్థాయిలో మోడీ బీసీ వర్గానికి చెందినవాడు. మా ప్రధాని ఉన్నాడు, మా వర్గాలు అభివృద్ధి చెందుతాయి, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే మోడీ తర్వాత భారతదేశం అగ్రదేశంగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు బీద దేశం, ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశం. ఈరోజు అగ్రదేశాల సరసన 4వ నెంబర్ ఉన్నది, 3వ నెంబర్కి రానికే రెడీగా ఉన్నది. కాబట్టి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది అన్ని రంగాల్లో స్పీడ్గా. ఒకప్పుడు భారతదేశానికి గోధుమలు అమెరికా ఇచ్చేది బిచ్చం, రష్యా, చైనా, అదేవిధంగా బర్మా బియ్యాన్ని ధాన్యాలను పంపించేది బీద దేశం అని. కానీ ఈరోజు భారతదేశం రిచ్ దేశం అవి విదేశాలకు. మొన్న పాకిస్తాన్కు డబ్బులు ఇచ్చినాం, బియ్యం పంపించినాం. శ్రీలంకకు బియ్యం పంపించినాం, డబ్బులు ఇచ్చినాం. నేపాల్ కష్టాలలో ఉంటే బియ్యం పంపించినాం, డబ్బులు ఇచ్చినాం. ఎగ్జాక్ట్లీ ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ కూడా సప్లై చేసింది అనేక రకాలుగా. అవును. కరెక్టే. కానీ ఇక్కడ మీరు ముఖ్యమంత్రిని కలిసిన అన్నారు, ఆయన సానుకూలంగా ఉన్నారు, ఖచ్చితంగా చేస్తామంటారు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ మాత్రమే ఇస్తాం, ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేది లేదు అనేటువంటిది ముఖ్యమంత్రి వైఖరి కనిపిస్తూ ఉంది. ఓపెన్గా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల కుట్ర లేదా? ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఒకవేళ రేవంత్ రెడ్డి ఉంటే వచ్చే 5 ఏళ్ళు బీసీ ముఖ్యమంత్రి ఉండాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా. అట్లా కాకుండా నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అనేటువంటి మాట ఎట్లా చూడాలి? ఎవరైనా అంటారు అది. ముఖ్యమంత్రి అయినాక దాని మజా దొరుకుతుంది. అంటే రేవంత్ రెడ్డికి మజా దొరికిందా? అంటే అది ముళ్ళ కిరీటమే, రేవంత్ రెడ్డికి అయినా ముళ్ళ కిరీటమే. ఈరోజు ఒట్టి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి యాక్టివ్గా ఉండే. ముఖ్యమంత్రి అయినాక ఆయన ముఖం మాడిపోయింది, నిద్ర పడుతుందో లేదని నాకు డౌట్. అప్పులు ఉన్నాయి, పార్టీల బాధ, ప్రజలతోటి బాధ, అనేక కష్టాలు ఆయన ఎదుర్కొంటాడు. ఆయన సుఖంగా ఉన్నాడని నేనేం అనుకుంటలేదు. మరి అట్లాంటప్పుడు మళ్ళీ ఎందుకు కావాలనుకుంటాడు? సుఖం లేకుండా మళ్ళీ ఎందుకు కావాలనుకుంటాడు? కొన్ని ఆశయాలు ఉంటాయి. ప్రజలకు ఏమైనా చేయాలి, ఈ షార్ట్ టర్మ్లో ఏం చేయలేకపోయినా భవిష్యత్తులో చేయాలని కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బీసీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా చేయొచ్చు కదా. బీసీ ముఖ్యమంత్రి అయితే సీట్ పవర్ కదా అది. సీట్ పవర్ రేవంత్ రెడ్డి జేబులో నుంచి పెట్టేది లేదు, ఆయన ఇంట్లో నుంచి పెట్టేది లేదు, ఆయనే చెప్పిండు చాలా సందర్భాలలో. ముఖ్యమంత్రి అయితే బీసీ కులాలతో పాటు అన్ని కులాలు అభివృద్ధి చెందుతాయి. బీసీలు మరింత అభివృద్ధి చెందుతారు, న్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది, ఇతర కులాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే మేము స్కాలర్షిప్లు పెట్టేప్పుడు కానీ, హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు నేను కొట్లాడినప్పుడు బీసీ ఎస్సీలతో పాటు అగ్రకులాలకు పెట్టాలని కూడా కొట్లాడినాం. కాబట్టి బీసీలు పరిపాలించేటప్పుడు ధర్మపాలన, న్యాయపాలన కూడా ఉంటుంది. తప్పనిసరి అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి. ఒక ఒక వీసమెత్తు ముగ్గు బీసీలు ఇంకా అభివృద్ధి చెందాలని ఉంటుంది. ఇంకొక కీలక అంశం, ఆర్ కృష్ణ గారు, మీరు బీజేపీ ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ కరీంనగర్లో స్టేట్మెంట్ చేశారు. మాట్లాడుతున్న సందర్భంలో
ఈ 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు పోతుంది, 32% బీసీలకు దక్కుతుంది. ఈ 42% బీసీల పేరిట 10% ముస్లింలకు అప్పచెప్తా ఉన్నారు. అసలు మొత్తం 51% ముస్లిం 51% రాష్ట్రంలో బీసీలు ఉంటే 56%గా చూపెడతా ఉన్నారు, తక్కువ చూపించారు. అయినా కూడా 51% ఉన్న బీసీలకు 32% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, దీన్ని అడ్డుకుంటాం, బీసీలకు అన్యాయం పైన పోరాటం సాగిస్తామనేటువంటిది కేంద్ర మంత్రి ఆయన స్టేట్మెంట్. ఆయన బీజేపీ, మీరు బీజేపీ. అంటే కిషన్ రెడ్డి మాట్లాడినా, బండి సంజయ్ మాట్లాడినా, డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడినా బీసీ కులాలను నిజమైన బీసీలకు ఫలితాలు అందాలి. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, వడ్డెర, చాకలి, మంగలి ఇసుటి కులాలకు చెందిన కానీ ఒకప్పుడు నవాబులు, పాదశాలు ఉన్నటువంటి వాళ్ళు బీసీ జాబితాలో చేరి మేము పదవి తీసుకుంటామనే దాన్ని వాళ్ళు మంచి ఉద్దేశంతో అంటారు, కానీ దానిలో దురుద్దేశం లేదు. నిజమైన బీసీలకు ఫలితాలు ఉండాలి. బీసీల పేరు మీద రాజ్యాలు వెళ్ళినవారు, నవాబులు, పాదషాలు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు రాజ్యం వెళ్ళిన కదా కొందరు. ఎగ్జాక్ట్ బండి సంజయ్ అదే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. 51% ఉన్న బీసీలకు రాష్ట్రంలో 32% ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. 42 అని చెప్పినా అలా 10% వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి 32 బీసీలకు వచ్చేది. 12% ఉన్న జనాభా ఉన్న ముస్లింలకి 100% రిజర్వేషన్ చెప్తా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. కుట్ర ఉంది అనేటువంటిది బీజేపీ. అదే దాని మీద కొద్దిగా ఆలోచించాలి, వాళ్ళకి ఎంత శాతం పోతుందని. కానీ ఇది బీసీ పేరు మీద రాజ్యాలు వెళ్ళినటువంటి వాళ్లకు, మతాల పేరు మీద, కులాల పేరు మీద రాజ్యాలు వెళ్ళినటువంటి కులాలకు బీసీ ఫలితాలు దక్కొద్దు అనేది వాళ్ళ అభిప్రాయం. ఆల్రెడీ నేను ముస్లింస్ విషయం లోపల సుప్రీంకోర్టులో కేసు వేస్తా. మా బీసీలకు జాతీయ స్థాయిలో 27% రిజర్వేషన్లు ఉంటే అందులో కట్ చేసి ముస్లింలకు 4.5 ఇచ్చారు అప్పుడు సోనియా గాంధీ. దాని మీద నేను సుప్రీంకోర్టులో కేసు వేస్తా, దాన్ని ఆపినప్పుడు. లేకపోతే బీసీ రిజర్వేషన్లు తగ్గుతుండే 5%. ఇప్పుడు ఆ కేసు ఉంది. అప్పుడు ఆ కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, దాని ప్రాబ్లం ఉండదు. బీజేపీ పోరాటం చేస్తామంటుంది. మరి మీరు ఆల్రెడీ బీసీ నాయకులే, అసలు బీసీల కోసమే పోరాటం చేసినటువంటి మీ జీవితం దాదాపు దానికి అంకితమైనటువంటి పరిస్థితి. పార్టీలో ఆన్లైన్లో ఏ పార్టీలకు పోయినా వాళ్ళందరూ పిలిచి మిమ్మల్ని తీసుకుందే, మీరు ఇళ్ళకి పోలేదు, వాళ్ళు పిలిచి తీసుకుందే. సో ఈరోజు బీజేపీ పోరాటం చేస్తామంటుంది, దేశవ్యాప్తంగా కులగణన చేస్తామంటుంది. సో ఈ అంశంలో బీజేపీ చేస్తామన్న పోరాటానికి ఆర్ కృష్ణయ్య ఏం చెప్తారు? బీజేపీ పార్టీ టోటల్ బీసీలకే ఎక్కువ చేస్తుంది. సామాజిక న్యాయం అన్ని పార్టీల కంటే బీజేపీ ఎక్కువ పాటిస్తుంది. బీసీలకు ప్రధానమంత్రి ఎవరన్నా ఇచ్చారా? బీజేపీ పార్టీ ప్రధానమంత్రి చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి దేశంలో ఉన్న ఉన్నత పదవులన్నీ బీజేపీ ఎవరికి ఇచ్చింది? బలహీన వర్గాలకు ఇచ్చింది. రాష్ట్రపతి ఒక గిరిజన మహిళకి ఇచ్చారు, ఉపరాష్ట్రపతి ఒక బీసీకి ఇచ్చారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితులకు ఇచ్చారు. ఇంతకంటే సామాజిక న్యాయం ఏ పార్టీలో ఉంది చెప్పండి? కాబట్టి బీజేపీ పార్టీ బలహీన వర్గాలకు, బహుజనులకే మొత్తం ఉన్నత పదవులన్నీ ఇచ్చి ఆదర్శవంతంగా నిలిచింది. దాన్ని చూసి అందరూ నేర్చుకోవాలి. రైట్. ఇది ఆర్ కృష్ణయ్య, ఆ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు. ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ చేసినటువంటి స్టేట్మెంట్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి స్టేట్మెంట్ నిజమైనటువంటి బీసీలకే బీసీ రిజర్వేషన్ దక్కాలనేటువంటి అంశంపైన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దానిపైన కోర్టులో కూడా కేసు వేశాను, ఆపేశాను. ఇప్పుడు కేంద్రం అదే చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అదే చెప్తోంది, దానికోసం పోరాటం చేస్తామంటున్నారు. నిజంగా దేశవ్యాప్తంగా బీసీల కోసం బీజేపీ నిలబడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఆర్ కృష్ణ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.